నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు అనుచరులు దౌర్జన్యానికి దిగారు. పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా అరవింద్ బాబు అనుచరులు జెండాలు పట్టుకుని పోలింగ్ కేంద్రం వద్ద హడావిడి చేశారు. అదే సమయంలో రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి సత్యనారాయణ రెడ్డి స్పెషల్ ఫోర్స్తో మాట్లాడుతూ ఉండగా జోక్యం చేసుకున్నారు. నారాయణ రెడ్డి జేబుకు సిద్ధం స్టిక్కర్ ఉండడంతో వైఎస్ఆర్సీపీకి చెందినవాడంటూ అతనిపై దాడి చేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని కొంత దూరం తీసుకెళ్లారు. బాధితుడు ఎదురు తిరగడంతో వెనక్కి తగ్గారు. సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని హడావిడి చేస్తూ ఓటర్లను ప్రలోభపెడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాట్లాడుతూ ఉండేసి ఇక్కడ బండి ఉండకూడదు కదా, మీరు ఎందుకు వెళ్ళండి ఎందుకంటే దీని మీద సింబల్ చూసి ఈ వైఎస్ఆర్సీపీ వాడు నా కొడుకుని పట్టుకుంటారు అని చెప్పని దాంతో లాక్కొని నన్ను బనేని పట్టుకొని ఒకడు వెనక నుంచి ఒకడు లాక్కొని నెట్టుకుంటా తీసుకొని పోయి కొట్టుకుంటా ముందుకు తీసుకుపోయి ఒక కారులో వేసుకుని నా కొడుకుని నెట్టండిరా కారులో పెట్టండిరా పెట్టుకొని తీసుకొని పోదాం అని చెప్పి తీసుకెళ్ళారు. నన్ను చెప్పండి ఎక్కడ తీసుకెళ్తున్నారని అడిగా. నేను ఎస్పీ ఆఫీస్కి అన్నారు. సరే ఎస్పీ ఆఫీస్కి అయితే పదండి, నేను డిఫెన్స్లే నేను కూడా అక్కడ ప్రూవ్ చేసుకుంటాను, మీకు మీరు నా మీద ఎందుకు చేసారని చెప్పినాగానే తీసుకెళ్ళి ఎస్ఎన్ కాలేజీ వెనక నుంచి నన్ను మళ్ళీ తిప్పుకొని అరే డిఫెన్స్ అంటారా మళ్ళీ ఎందుకులే మనకెందుకులే పాయింట్ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఎస్ఎన్ కాలేజీ గేట్ దగ్గర తిప్పారు. ఒక ఎంప్లాయీని తన ఓటు తను వేసుకొని స్వచ్ఛందంగా బయటికి వెళ్తూ ఉంటే అతన్ని పట్టుకొని కొట్టి లాక్కొని కొట్టి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి? అంటే ఒక ఓటర్ని భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ. అరవింద్ బాబు ఒక్కసారి ఈ ఎలక్షన్లు సజావుగా సాగాలని కోరుకుంటున్నాను నేను. కానీ మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా మీరు గొడవలు పెట్టుకునే కార్యక్రమం చేస్తే ఎవరు కూడా గాజులు దుడుక్కొని లేరు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాను, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి, దానికి మేము సహకరిస్తాం.